యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇంటిపైన దాడి జరిగింది. ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటి సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాన్స్ ఇంటిపైన కాల్పులు జరిపాడు ఒక దుండగుడు. ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన ఆ నిందితుడిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. కాల్పులు జరిపిన సమయంలో ఇంట్లో లేని జేడీ వ్యాన్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇంట్లో లేరు. ఘటనపై ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు ఇటు నిఘాకి సంబంధించిన సంస్థలన్నీ. ఇటీవల వెనిజువేలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన సమయంలో ఇలా జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంటిపైన దాడి జరగడంపై ప్రస్తుతానికైతే మరి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఇటు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సంస్థలన్నీ కూడా. ఒకసారి మనం చూస్తే రీసెంట్ టైమ్స్లోనే ఇటు జేడీ వ్యాన్స్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు తన కొడుకులు వీళ్ళందరితోని ఇటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇదే ఇంట్లో జరుపుకున్నాడు. మనం ఆ ఇంటికి సంబంధించిన ఆ బిల్డింగ్కి అద్దాలన్నీ కూడా చూడొచ్చు, వాటన్నిటిని కూడా ధ్వంసం చేశాడు. జనరల్గా అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన రీసెంట్ టైమ్స్లో ఇక్కడ న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా తన ఫ్యామిలీతో పాటు ఇక్కడ జరుపుకున్నాడు రీసెంట్ టైమ్స్లోనే. కానీ ఆఫీషియల్ హౌస్లోనే ఇటు జేడీ వ్యాన్స్ ఉంటున్నాడు. ఇటు జనవరి 5న ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈస్ట్ వాల్నట్ హిల్స్ అని చెప్పేసి ఒక నైబర్హుడ్ ఉంది సిన్సినాటి ఓహియో స్టేట్ సిన్సినాటి సిటీలో ఇటు ఈస్ట్ వాల్నట్ హిల్స్ అనే ఈ కమ్యూనిటీలో ప్రస్తుతానికి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో లోకల్ పోలీస్ అయితే ఐడెంటిఫై చేశారంట ఇనిషియల్గా ఈ ఇంట్రూడర్ని. ఎవరో నిందితుడు, గుర్తు తెలియని నిందితుడు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఇటు వైస్ ప్రెసిడెంట్ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరగడం, ఆ అద్దాలు పగలగొట్టడం, మరి ఆయన ఎలాంటి వెపన్స్ ఏమైనా యూజ్ చేశాడా, లేకపోతే ఇంట్లోకి చొరబడి ఏదన్నా దొంగతనం చేసే ప్రయత్నం చేశాడా, లేకపోతే కావాలని అక్కడ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడా,